తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెరువులు నాలాల పునరుద్ధరణ పేరిట దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణల తొలగింపు పేరుతో సాగుతున్న తీరును తప్పుబట్టిన హైకోర్టు కమిషనర్ ఏవి రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపాయి. అయితే కోర్టు ఆదేశాలపై సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం ఏఐసీసీ సమావేశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ, సీఎంఓ అధికారులు కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి రాగానే సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి విపక్షాలు దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. పేదల ఇళ్లను కూలుస్తూ బడాబాబులను వదిలేస్తున్నారని, లీగల్ ప్రాసెస్ పాటించడం లేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తప్పించాలని ఆదేశించడంతో ప్రతిపక్షాల చేతికి బలమైన అస్త్రం దొరికినట్లయింది. సమీప భవిష్యత్తులో జీహెచ్ఎంసీతో పాటు పరిషత్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు రేవంత్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్ను బాధ్యతల నుంచి తొలగించడం. కానీ అలా చేస్తే ఇన్నాళ్లు విపక్షాలు చేసిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నట్లు అవుతుందన్న భయం రేవంత్ సర్కార్ను వెంటాడుతోంది. ఇక రెండో మార్గం సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్కు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడం. ఏది ఏమైనా రంగనాథ్ను మారుస్తారా లేక కోర్టులోనే న్యాయ పోరాటం చేసి తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటారన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నాక తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.